కొత్త బైక్ పర్చేస్ చేస్తున్నట్టయితే 500 to 1000 కిలోమీటర్స్ ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళొద్దు అంటారో తెలుసా? ఫ్లాష్ బ్యాక్. కరెక్ట్ గా ఒక 7 years బ్యాక్ నేను నా కొత్త బైక్ పర్చేస్ చేసిన తర్వాత కొన్న 10 days కే వైజాగ్ టు విజయవాడ ఒక లాంగ్ రైడ్ కి అయితే వెళ్ళా. సో హైవే బాగుంది కదా అని చెప్పేసి హై స్పీడ్ లో వెళ్ళా. కొన్ని మంత్స్ కే నా బైక్ అయితే క్రాంక్ షాఫ్ట్ డ్యామేజ్ అయ్యింది. సో దీనివల్ల నేను భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇది ఎందువల్ల అయిందో తెలుసా? బేసిక్ గా బైక్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు పిస్టన్స్ గానీ, సిలిండర్ గానీ, రింగ్స్ గానీ, వాల్వ్స్ గానీ అన్ని కూడా బ్రేకింగ్ ఫేస్ లో అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒక బ్రాండ్ న్యూ షూ కొన్న తర్వాత దాన్ని వెంటనే వేసుకొని రన్నింగ్ వెళ్తే ఎలా ఉంటుంది? మీకు పెయిన్ఫుల్ గా ఉంటుంది కదా. సో మన బైక్ లో కూడా ఈ పార్ట్స్ ఏవైతే పిస్టన్స్ వాల్వ్స్ ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ తో వస్తాయి అనమాట, మన షూ లాగా. సో ఎప్పుడైతే మనం 500 to 1000 కిలోమీటర్స్ స్లోగా నడుపుతామో ఈ పార్ట్స్ అయితే స్లోగా వేరే మంచిగా ఫిట్ అవుతాయి అనమాట. మీరు కనుక ఈ 500 to 1000 కిలోమీటర్స్ ఫాస్ట్ గా వెళ్ళినట్టయితే ఏవైతే ఈ వాల్వ్స్ గానీ, సిలిండర్స్ గానీ, రింగ్స్ గానీ సరిగ్గా మనకి ఫిట్ అవ్వకుండా అగ్రెసివ్ గా రైడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్రిక్షన్ ఏర్పడి ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి బైక్ అయితే ఇంజిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు బైక్ పర్చేస్ చేసినప్పుడు ఈ 500 to 1000 కిలోమీటర్స్ స్పీడ్ ని కొంచెం మోడరేట్ గా వెళ్ళడం, సడన్ థ్రాటల్ అండ్ బ్రేకింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలానే లో ఆర్పిఎం లెవెల్లో బైక్ ని రైడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ స్టెప్స్ మీరు ఫాలో అయినట్టయితే నాలా మీరు భారీ మూల్యం చెల్లించకుండా హ్యాపీగా అయితే మీ బైక్ తో ఉండొచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.